వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో గోధుమ పిండితో హెల్దీగా పొరలు పొరలుగా ఉండి లచ్చా పరోటా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిక్సింగ్ బౌల్లో మెజరింగ్ కప్పుతో 3 కప్పులు గోధుమ పిండిని వేసుకోండి. తగినంత ఉప్పు, 3 టీ స్పూన్లు నూనె వేసి ఇవి అన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. 1 గ్లాసు వాటర్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత 2 చుక్కల నూనెను వేసుకొని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత మూత పెట్టుకొని పిండిని అరగంట పాటు నానబెట్టుకోవాలి. పిండిని ఇలా అరగంట పాటు నానబెట్టుకున్నట్లయితే పరోటాలు చాలా బాగా వస్తాయి. దీనిని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండలుగా తయారు చేసుకోండి. మనం చపాతీకి తీసుకునే పిండి కంటే డబల్ పిండి తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా బాగా పల్చగా ఒత్తుకున్న తర్వాత పైన కొద్దిగా కరిగించుకున్నటువంటి నెయ్యి రాస్తున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె రాసుకోవచ్చు. తర్వాత చాకుతో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. అంచులను ఇలా లోపలికి చుట్టుకోండి, లేదంటే కాల్చేటప్పుడు విడిపోతాయి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక పద్ధతిలో కూడా చూపిస్తాను. ఇలా పొడిపిండి చల్లుకొని బాగా పల్చగా చపాతీలా ఒత్తుకొని కరిగించుకున్నటువంటి నెయ్యిని రాసుకొని కుర్చీలు ఎలా అయితే పెడతారో ఆ విధంగా దీన్ని వెనక్కి ముందుకి ఇలా మడుచుకోవాలి. ఈ విధంగా మడుచుకున్న తర్వాత రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. మీకు ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోండి. తర్వాత పొడిపిండి వేయకుండానే ఇలా కొంచెం దలసరిగా ఒత్తుకోవాలి. దీనిని మరీ పల్చగాను కాకుండా లావుగాను కాకుండా ఒత్తుకోండి. తర్వాత పెనంపై కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని పెనం వేడైన తర్వాత తయారు చేసుకున్నటువంటి లచ్చా పరోటాను వేసుకొని 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. తర్వాత పైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. ఇలా 2 వైపులా నెయ్యి రాసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని పరోటాలను కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, గోధుమ పిండితో పొరలు పొరలుగా ఉండే ఆరోగ్యకరమైన లచ్చా పరోటా రెడీ అయ్యింది. దీనిని చోలే మసాలాతో కానీ పన్నీర్ మసాలాతో కానీ లేదా చికెన్ కర్రీతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.